ఎవ్రీవన్. టీజీ ఎబ్సెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్ వెబ్సైట్లో లింక్స్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? వెబ్ ఆప్షన్స్ కంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని డీటెయిల్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మెయిన్గా మీరు ఒకవేళ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ క్లియర్గా కనిపిస్తాయి. అదే మీరు మొబైల్లో చేస్తున్నారంటే మీకు వెబ్సైట్లోకి రాగానే 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్, పేమెంట్ స్టాటస్, అలాగే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, ర్యాంకు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు మీ జనరల్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. మీ నేము, మీ డీటెయిల్స్, మీ రీజన్, ఇవన్నీకి సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. లేదు అంటే మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ వెరిఫై ద డాటా డిస్ప్లేడ్ అబోవ్, అంటే పైన ఉన్న డాటా కరెక్ట్గా ఉంది, నేను వెరిఫై చేసుకున్నానని ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. సో చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. అలాగే పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి నెంబర్ ఐడి ఉంటుంది. సో అది నోట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్లో మెయిన్గా మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. సో అందులో మీ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఏది ఇచ్చినా పర్లేదు, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోయినా పర్లేదు, మీ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ విండోలో మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు లాగౌట్ క్లిక్ చేయాలి. లాగౌట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో కిందనే మీకు లాగిన్, క్యాండిడేట్స్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లాగిన్ ఐడి నెంబర్, సో ఈ లాగిన్ ఐడి నెంబర్ అనేది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ దానికి మెసేజ్ వస్తుంది లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు జనరేట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్ రిజిస్ట్రేషన్లో చేశారు కదా, సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మీకు క్యాప్చా వాల్యూ అడుగుతుంది. సో ఆ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మీ యొక్క వెబ్ ఆప్షన్స్కి సంబంధించి విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అలాగే క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి, లాగిన్ ఐడికి సంబంధించి డీటెయిల్స్. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎలా ఇవ్వాలి, ప్రయారిటీ ఎలా ఇవ్వాలనేది. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.